Saving institutions. There are many savings institutions which help the individuals to invest their money wisely. They are ఇక్కడ వచ్చేసి ఆర్థిక సంస్థలు లేదా పొదుపు సంస్థలు అనేటువంటిది ప్రతి ఒక్కరికి వచ్చేసి తమ డబ్బుని మనము వచ్చినటువంటి దాంట్లో తెలివిగా మన యొక్క డబ్బును వచ్చేసి కాస్తో కూస్తో వచ్చేసి దాచిపెట్టుకోవడము అనేటువంటిది చేస్తామన్నమాట. ఆ యొక్క దాచిపెట్టడానికి ఒక సంస్థ అనేటువంటి ఇంట్లో దాచిపెట్టలేము, ఎందుకంటే దొంగలు పడతారు. కాబట్టి మనము అంతంత డబ్బులను వచ్చేసి మనం దాచలేము. కాబట్టి దానికోసము ఒక సంస్థలు అనేటువంటిది మనం మనీని డబ్బుని దాచుకునే దానికి అనేకమైన సంస్థలు అనేటువంటిది ఏర్పడ్డాయి. అవి ఏంటంటి? బ్యాంకులు మరియు ఎల్ఐసి, పోస్ట్ ఆఫీసు, చిట్ ఫండ్లో దాచుకుంటారు, కొంతమంది బ్యాంకులో దాచుకుంటారు, కొంతమంది ఎల్ఐసిలో దాచుకుంటారు, పోస్ట్ ఆఫీసులో దాచుకుంటారు. వీటి నాలుగిట్లోనూ దాచుకునేటువంటి ప్రజలు కూడా ఉన్నారనమాట. సో మేక్ ఏ లిస్ట్ వేరియస్ సేవింగ్స్ ఇన్స్టిట్యూషన్స్ అవైలబుల్ ఇన్ యువర్ లొకాలిటీ. మీ యొక్క ప్రాంతంలో వచ్చేసి యాక్టివిటీ ఏంటంటే, మీ యొక్క ప్రాంతంలో ఏమేవి సంస్థలు ఉన్నాయి, బ్యాంకు, ఎల్ఐసి, పోస్ట్ ఆఫీసు, చిట్ ఫండ్స్ ఉన్నవి, వాటి యొక్క పేర్లు ఏంటనేటువంటిది మీరు యాక్టివిటీ ఫస్ట్లో వచ్చేసి మీరు వాటిని రాయండి. సరే, ఫస్ట్ వచ్చేసి మనము బ్యాంకు గురించి తెలుసుకోబోతున్నాము. ఏ బ్యాంక్ ఈజ్ ఏ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ విచ్ డస్ బిజినెస్ బై టేకింగ్ చార్జ్ ఆఫ్ పీపుల్స్ మనీ అండ్ లెటింగ్ దెమ్ డ్రా ఇట్ బ్యాక్ వెన్ దే నీడ్ ఇట్. ఇక్కడ వచ్చేసి మనము బ్యాంకు గురించి తెలుసుకోబోతున్నాము. బ్యాంక్ అనేది ఒక ఆర్థిక సంస్థ, అంటే ఆర్థికం అంటే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అనమాట. సో మనము దాచుకునేటువంటి డబ్బును వచ్చేసి ఇది ప్రజల వద్ద ఉన్నటువంటి నగదును, అంటే మనం నగదు అంటే డబ్బు అనమాట. డబ్బును వచ్చేసి డిపాజిట్ల రూపంలో మన దగ్గర నుంచి సేకరించాయంటే వాటిని తీసుకుంటాయన్నమాట. తీసుకొని వాళ్ళని ఏం చేస్తాయంటే భద్రపరుస్తాయన్నమాట. మన యొక్క భద్రపరిచిన తర్వాత మనీ లెటింగ్ దమ్ డ్రా ఇట్ బ్యాక్ వెన్ దే నీడ్ ఇట్. వాళ్ళకి ఎప్పుడైతే అవసరం అవుతుందో ఆ డబ్బుని మరలా తిరిగి ఇచ్చేస్తుంది. సో దాన్నే వచ్చేసి బ్యాంక్ అని అంటామన్నమాట. సో ఇక బ్యాంక్ సంస్థలో వచ్చేసి మనము మన దగ్గర ఉన్నటువంటి డబ్బును వచ్చేసి దాచిపెట్టుకోవడానికి ఇది మనకు దోహదపడుతుంది. మనకు కావలసినప్పుడు మనం తీసుకోవచ్చు, మనము కావలసినప్పుడు ఆ యొక్క మనీని దాంట్లో వేయవచ్చు అనమాట. సో అటువంటి ఆర్థిక సంస్థ ఇది. ద బ్యాంక్ ఆన్ ద అదర్ హ్యాండ్ lends money to those who need it. The bank receives interest on the money it lends, టర్మ్డ్ యాజ్ లోన్స్ ఆర్ అడ్వాన్స్. యాక్చువల్గా వచ్చేసి మనకు బ్యాంకులు తమ వద్ద ఉన్నటువంటి డబ్బుని అవసరమైనప్పుడు వ్యక్తులకు లేదా సంస్థలకు వాటిని ఏం చేస్తాయంటే మార్చుకుంటాయన్నమాట. మార్చుకొని వడ్డీ రూపంలో అడ్వాన్సులు మనకు ఇవ్వడం జరుగుతుంది. మనకు కావలసినటువంటి ఇప్పుడు వచ్చేసి మనకు అవసరమైనప్పుడు డబ్బు కావాలి, డబ్బు అవసరమైనప్పుడు వాటిల్లో మనం తీసుకున్నాం అనుకోండి, డబ్బుని లోన్ల రూపంలో ఇస్తుంది. మన దగ్గర నుంచి ఛార్జీలు అనేటువంటి వడ్డీలు అనేటువంటిది వసూలు చేస్తుంది అనమాట. అదేవిధంగా వచ్చేసి మనం దాచుకున్నటువంటి డబ్బులకు కూడా ఆ యొక్క బ్యాంకులు వచ్చేసి మనకు వడ్డీ అనేటువంటిది ఇస్తుంది. సో కాబట్టి డబ్బులు అనేటువంటిది మనము దాచిపెట్టుకుంటే మనకు కాస్త కూస్త వడ్డీ అనేటువంటి మనకు ఇంట్రెస్ట్ అనేటువంటిది వేసి ఇస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి ద ఇంట్రెస్ట్ చార్జ్డ్ ఆన్ లోన్స్ అండ్ అడ్వాన్స్ ఇస్ మోర్ దాన్ ఇంట్రెస్ట్ గివన్ ఆన్ డిపాజిట్స్ అండ్ దిస్ డిఫరెంట్ ఫార్మ్స్ ద ఎర్నింగ్స్ ఆఫ్ ద బ్యాంక్. యాక్చువల్గా వచ్చేసి సరే మనకు వచ్చేసి మనం దాచుకున్నటువంటి డబ్బుకి మనము డిపాజిట్ల రూపంలో అవి భద్రపరుస్తాయి కదా, వాటికి మనకేం చేస్తాయంటే వడ్డీ అనేటువంటి చాలా తక్కువ డబ్బుని ఇస్తుందన్నమాట. ఆ తర్వాత వచ్చేసి మనము కానీ ఆ యొక్క బ్యాంకుల ద్వారా లోన్ కానీ తీసుకున్నట్లయితే, అంటే కాస్త కోస్త అప్పు కానీ తీసుకున్నట్లయితే మనకు వచ్చేసి వేసేటువంటి వడ్డీ మట్టుకు ఎప్పుడు ఎక్కువగానే ఉంటుంది. సో ఇదే అనమాట ఆ యొక్క బ్యాంకులు సంపాదించేటువంటి ఏమిటి అంటే ఈ రెండు వడ్డీ మధ్య ఉన్నటువంటి తేడానే బ్యాంకుకు లాభం అనమాట. ప్రధాన వనరు అంటే ఆదాయం అనమాట. అంటే ఎక్కువ డబ్బులకు వచ్చేసి మనకు వడ్డీలకు ఇస్తుంది. అదేవిధంగా వచ్చేసి మనం కానీ డబ్బును కానీ పెట్టుకున్నట్లయితే మనకు తక్కువ వడ్డీకి మనకు డబ్బు అనేటువంటిది అది తిరిగి ఇస్తుందన్నమాట. సో ఈ విధంగా వచ్చేసి డబ్బులు అనేటువంటి వసూలు చేస్తుంది కదా, ఆ రెండింటి మధ్య ఉన్నటువంటి తేడానే బ్యాంకుల యొక్క ఆదాయము. ఆ యొక్క ఆదాయం ద్వారా ఏం చేస్తుంది? సో వెన్ ఎ పర్సన్ విషెస్ టు ఫస్ట్ డిపాజిట్ మనీ ఇన్ ద బ్యాంక్, ఇట్ ఈస్ సెడ్ టు బి ఓపెనింగ్
సరే, డిఫరెన్సెస్ ఫార్మ్స్ ద ఎర్నింగ్స్ ఆఫ్ ద బ్యాంక్ అని చెప్పున్నారు. కాస్త మీకు వివరంగా చెప్తాను చూడండి. ఈ రెండు వడ్డీ మధ్య తేడాను ఏం చేస్తుందంటే ప్రధానమైనటువంటి ఆదాయ వనరులు, అంటే ప్రధానంగా సంపాదించుకునేటువంటి లాభాలన్నమాట. సో దీని ద్వారానే ఏం చేస్తుందంటే బ్యాంకులు తమ సిబ్బంది జీతాలు, అంటే వాళ్ళ దగ్గర పనిచేసేటువంటి వాళ్ళకి జీతాలు కావచ్చు, లేదా వచ్చేసి కార్యాలయ ఖర్చులు కావచ్చు, ఆ యొక్క ఆఫీసు ఎక్స్పెన్సెస్ కూడా వచ్చేసి దాని ద్వారానే వచ్చేటువంటి ఆదాయం ద్వారానే ఖర్చు పెడుతుందన్నమాట. సో ఇతర నిర్వహణ ఖర్చులు కూడా దాని ద్వారానే అవి ఖర్చు పెడుతుంది. కాబట్టి మనం వచ్చేసి ఎప్పుడు ఇక్కడ మనము గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే మనకి ఇచ్చేటువంటి వడ్డీ, తర్వాత వచ్చేసి మనం తీసుకున్నటువంటి వడ్డీకి మధ్య ఉన్నటువంటి తేడానే ఆ యొక్క బ్యాంకుల యొక్క ఆదాయము అనేటువంటిది మనము ఈ యొక్క వాక్యం ద్వారా తెలుసుకున్నాము. సరే, ఇవి డబ్బుని ఏ విధంగా మనకు క్యాలిక్యులేట్ చేసి ఇస్తాయి అనేటువంటిది మనం చూద్దాం వచ్చేసి. When a person wishes to first deposit money in the bank, it is said to be opening an account with a bank. సరే, మనము ఒక ప్రాంతానికి వెళ్తున్నాము. ఆ ప్రాంతంలో మనకు వచ్చేసి బ్యాంకులో అకౌంట్ అనేటువంటిది ఏర్పరచుకోవాలి అన్నప్పుడు, ఒక వ్యక్తి మొదటిసారి బ్యాంకులో డబ్బు దాచుకోవాలని అనుకున్నప్పుడు, చిన్నపిల్లలు వచ్చేసి పెరుగుతూ ఉంటారు కదా, వాళ్ళు వచ్చేసి బ్యాంకులో డబ్బుని దాచుకోవాలని అనుకున్నప్పుడు వారు బ్యాంకులో ఒక ఖాతా అనేటువంటిది తెరవాలి, ఒక అకౌంట్ అనేటువంటిది ఓపెన్ చేయాలన్నమాట. దీనికోసము మనం ఏం చేయాలి, అక్కడ వచ్చేసి ఆధార్ కార్డు కావచ్చు, లేదా పాన్ కార్డు కూడా గుర్తింపు కార్డులు మనము ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. అవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. Opening an account with a bank, he is then issued a passbook in which future deposits with withdrawals are recorded. మనము ఇచ్చేటువంటి ఈ యొక్క బ్యాంకు ఖాతా తెరిచిన తర్వాత బ్యాంకు వినియోగదారునికి విత్డ్రాయల్స్, తర్వాత ఒక డిపాజిట్ పాస్బుక్ అనేటువంటిది ఇస్తుంది. మీరు భవిష్యత్తులో చేసేటువంటి డిపాజిట్లు కావచ్చు, లేదా విత్డ్రాయల్స్ కావచ్చు. విత్డ్రాయల్స్ అంటే మనం తీసుకునేటువంటి డబ్బు కావచ్చు, డిపాజిట్లు మరియు డబ్బు అంటే డిపాజిట్ అంటే మనం వేసేటువంటి డబ్బు అనమాట. సో వీటి యొక్క వివరాలు వచ్చేసి ఆ యొక్క పాస్ పుస్తకంలో నమోదు చేస్తారనమాట. సో మరి వచ్చేసి మనకి ఇంకా ఏమేమి కావాల్సి ఉంటుంది, మనకు యొక్క చెక్కు పుస్తకాలు, తర్వాత వచ్చేసి ఇవన్నీ మనకు కావాల్సి ఉంటుంది. ఇవన్నీ వచ్చేసి అన్నీ స్పష్టంగా నమోదు చేసుకుంటాయి. సో అందువల్ల మీ వద్ద ఎంత డబ్బు ఉందో సులభంగా తెలుసుకోవచ్చు అనమాట. సో డిపాజిట్స్ అండ్ విత్డ్రాయల్స్ ఆర్ రికార్డెడ్ వెన్ హీ వాంట్స్ టు డ్రా మనీ హీ ఫిల్స్ ఏ ప్రొఫార్మా టర్మ్డ్ యాజ్ విత్డ్రాయల్ ఫామ్ ఆర్ చెక్ కావచ్చు, లేదా విత్డ్రాయల్ ఫామ్ కావచ్చు. దాంట్లో నింపిన తర్వాత దీస్ ఫార్మ్స్ సర్వ్ యాజ్ ఎ రిక్వెస్ట్ అప్లికేషన్ టు ద బ్యాంక్ టు పే ద స్టార్టెడ్ అమౌంట్ టు హిమ్, తనకు ఎంత కావాలో అంత డబ్బు, ఆర్ టు అనదర్ పర్సన్ టర్న్డ్ బేరర్, లేదా ఇతరులకు ఇవ్వాల్సినటువంటి డబ్బు కావచ్చు అనమాట. ఏదైనా సరే మనం చెక్కుల ద్వారా ఇతరులకు ఇవ్వాల్సిన డబ్బు కావచ్చు, లేదా మనకు కావాల్సినటువంటి డబ్బును వచ్చేసి విత్డ్రాయల్ ఫామ్ల ద్వారా కావచ్చు, లేదా చెక్కుల ద్వారా కావచ్చు, మనము బ్యాంకులో నుంచి తీసుకోవచ్చు. ఏ క్రాస్డ్ చెక్స్ షుడ్ హ్యావ్ టు diagonal lines at the top left corner and marked as account payee only. అంటే మనకు డబ్బులు కావాల్సి ఉన్నట్లయితే అకౌంట్ పేయీ అనేటువంటిది ఉపయోగించినామనుకోండి, మనకు వచ్చేసి ఆ క్రాసింగ్లో 2 గీతలు అనేటువంటిది వేసినప్పుడు మనకు డబ్బులు అనేటువంటిది తీసుకోవచ్చు అనమాట. తీసుకున్న తర్వాత క్రాసింగ్ అంటారు. ఈ యొక్క గీత గీయడాన్ని, సమాంతర రేఖలు గీయడాన్ని క్రాసింగ్ అంటారు. ఆ గీతల మధ్య అకౌంట్ పేయీ ఓన్లీ అని రాయడం వల్ల ఆ నగదుము ఎవరు తీసుకోలేరు అనమాట. కేవలం ఎవరి పేరు మీద చెక్ అనేటువంటి, అంటే ఇతరులకు రాసిస్తున్నాం అనుకోండి, దానిపైన 2 గీతలు కానీ గీసినట్లయితే అతనికి మటుకే చెందవలను అని రాసి ఇవ్వడం అనమాట. లేదా మన పేరు కానీ రాసుకున్నాం అనుకోండి, లేదా మన యొక్క సంస్థను గురించి రాసుకున్నాం అనుకోండి, మనకు మరికే ఆ యొక్క డబ్బు అనేటువంటిది పరిమితం అవుతుంది. జమ అనే బ్యాంకు ఖాతాలో మాత్రమే జమ అవుతుంది. అంటే జమ అవుతుందంటే మనకు బ్యాంక్ ఖాతాలో మనకు చేరుతుందనమాట, మన అకౌంట్లో డబ్బు పడుతుంది. దీనివల్ల ఒకవేళ చెక్కు పోయినా సరే, లేదా ఎవరైనా దొంగిలించినా సరే, లేదా ఎవరైనా నేరుగా బ్యాంకులో వచ్చేసి మిస్యూజ్ చేయాలని అనుకున్నా సరే నగదు అనేటువంటిది తీసుకోలేరు. ఇది తప్పుడు వ్యక్తులకు డబ్బు అందకుండా ఆదుకుంటుందన్నమాట. అంటే డబ్బుని, అంటే కొంతమంది వచ్చి చెక్కులని దొంగతనం చేశారనుకోండి, ఆ డబ్బుని తీసుకెళ్ళి ఆ యొక్క చెక్కుని తీసుకెళ్ళి ఆ యొక్క బ్యాంకులో కానీ డిపాజిట్ చేస్తే అది కుదరదు, అది చెల్లదనమాట. సో ఈ విధంగా సేఫ్టీ పర్పస్ కింద మనం వచ్చేసి ఈ యొక్క క్రాస్డ్ చెక్స్ అనేటువంటిది రాయాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా క్రాస్డ్ చెక్స్లో మనము క్రాస్ అనేటువంటిది ఎందుకు పెడతామనేటువంటిది మనం నేర్చుకున్నాము. సరే, కైండ్స్ ఆఫ్ డిపాజిట్స్, ఏ విధంగా మనం వచ్చేసి డబ్బుని దాచుకోవచ్చు. రకరకాలైనటువంటి డిపాజిట్లు అనేటువంటిది ఉన్నాయన్నమాట బ్యాంకులో. అవి ఏంటనేది తెలుసుకుందాము.
Kinds of deposits, money can be deposited in a bank, and this money earns interest for the period it is deposited in the bank. మనం వచ్చేసి డబ్బుని దాచుకోవాలని అనుకుంటున్నాము, లేదా 1,00,000 2,00,000 లేదా 5,00,000 10,00,000 మన దగ్గర డబ్బు కానీ ఉన్నట్లయితే దాన్ని బ్యాంకులో దాచుకోవాలని అనుకుంటాం, ఎందుకంటే ఇంట్లో పెట్టుకోలేము. ఆ విధంగా బ్యాంకులో దాచుకోవడం ద్వారా మనకు ఇంట్రెస్ట్ అనేటువంటిది లభిస్తుంది, అంటే వడ్డీ అనేటువంటిది మనకు లభిస్తుంది. సో ఈ విధంగా ఇచ్చేటువంటి వడ్డీ వచ్చేసి డిఫరెంట్ టైప్స్లో స్కీమ్స్లో ఉంటాయన్నమాట, అంటే రకరకాలైనటువంటి స్కీములు బ్యాంకుల్లో ఉంటాయన్నమాట. ఆ స్కీముల గురించి మనం తెలుసుకోబోతున్నాము. అంటే వివరంగా వచ్చేసి మీరు తెలుసుకోవాలంటే మనము కామర్స్లో మనకే తెలుసుకోగలుగుతాము, కానీ ఇక్కడ వచ్చేసి ఊరికనే టచ్ చేశారనమాట. పొదుపు అనేటువంటిది హోమ్ సైన్స్ కాబట్టి హోమ్ సైన్స్లో వచ్చేసి పొదుపు అనేటువంటిది ఎంత ముఖ్యమో అనేటువంటి దానికోసంగా మనకు ఒక తెలుసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడ మనకు చెప్పడం జరిగింది. కరెంట్ అకౌంట్, సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్, ఫిక్స్డ్ డిపాజిట్స్, రికరింగ్ డిపాజిట్స్ అని 4 రకాలు ఉన్నాయన్నమాట ఒక్కొక్క బ్యాంకులో. సో ఇక్కడ మనం వచ్చేసి కరెంట్ అకౌంట్ గురించి మనం తెలుసుకోబోతున్నాం.